RTI Live News. Ask for right. నమస్తే, RTI Live News కి స్వాగతం. గడిచిన 2 రోజులుగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సభ్యులపై పిఏ బందాపు సతీష్పై ఎన్నో అసత్య ఆరోపణలు, ప్రత్యేక కథనాలను సాక్షి దినపత్రికలో ప్రచురించి సాక్షి టీవీలో ప్రసారాలు చేసిన విషయం శుక్రవారం ఉదయం స్థానిక సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్లో సాలూరు నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీగా సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. సాక్షి మీడియాపై కేసు నమోదు చేయాలని సాలూరు సబ్ ఇన్స్పెక్టర్ బొమ్మడి అప్పలనాయుడుకు ఫిర్యాదు చేశారు. సాక్షి దినపత్రికను ముక్కలుగా చించి తగలబెట్టారు. సాక్షి దినపత్రిక ఛానల్ను శాశ్వతంగా మూసివేయాలని కోరారు. నాపై తప్పు ప్రచారం చేసిన త్రివేణిపై నేను కంప్లైంట్ ఇస్తున్నాను. సైబర్ నేరం కింద నా వాట్సాప్ డీపీలు క్రియేట్ చేసి నేను చేసినట్టుగా నన్ను నోటికి ఇచ్చిన త్రివేణిపై కంప్లైంట్ చేస్తున్నాను. దాని మీద చర్యలు తీసుకోవాలి. గిరిజన సంక్షేమ మంత్రిగా బాధ్యత చేపడుతున్నటువంటి ఎంతో గౌరవంగా ప్రజల కోసమే ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మా గుమ్మడి సంధ్యారాణి గారి మీద, ఆమె కుటుంబ సభ్యుల మీద, ఆమె వ్యక్తిగత సిబ్బంది బందాపు సతీష్ మీద సాక్షి ఛానల్ అలాగే సాక్షి టీవీ కొన్ని అసత్య ఆరోపణలు, తప్పుడు రాతలు రాసినందుకు గాను సైబర్ దాన్ని మీరు సుమోటోగా మేము ఇచ్చినట్టు కంప్లైంట్ సుమోటోగా తీసుకొని ఆ సాక్షి ఛానల్ పైన, దాని కారకుల పైన, సాక్షి పేపర్ పైన, దాన్ని రాయించినటువంటి కారకుల పైన మీరు ఇమీడియట్గా తమ చర్యలు తీసుకోవాలనేటువంటి మా ప్రధాన డిమాండ్స్. నియోజకవర్గం అన్ని 4 మండలాలు, టౌన్ ఇచ్చినటువంటి సుమోటోగా తీసుకుని మాకు తగిన న్యాయం మా మేడం గారికి పోయినటువంటి బరువు తీసుకుని కాపాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా సాక్షి పేపర్లో, ఛానల్లో నాపై వస్తున్న ఒక మహిళ చేసిన తప్పుడు ఆరోపణలపై ఫిర్యాదు ఇవ్వడానికి స్టేషన్కి వచ్చాం. సైబర్ క్రైమ్ కింద నా ఫోను పోలీసులకు అప్పగిస్తున్నాను. పోలీసులతో చెప్పాను, దీనిపైన నిజాలు తేల్చి వేగంగా దర్యాప్తు చేయాలని పోలీసులకి కంప్లైంట్ చేశాను. ఇది కాకుండా నిన్న ప్రెస్ మీట్లో మన సోదరులందరినీ పిలిచాను. కనీసం 20 ఛానల్ పైన వచ్చినాయి. అయితే కొన్ని పేపర్లలో ఇది విశాలాంధ్ర, నేను తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఏ సెక్షన్కైనా నేను సిద్ధమని ఈ పేపర్లో వచ్చింది. ఇంకో పేపర్లో నేను ఖండించినట్టు వేరే పేపర్లో వచ్చింది. కానీ సాక్షి చూడండి, నేనేమో డబ్బులు తీసుకున్నానని ఒప్పుకున్నట్టు 20 మంది విలేకరులు ప్రెస్ మీట్ పెడితే నేను మాట్లాడితే దాన్ని కూడా వక్రించి ఈ సాక్షి విలేకరికి రాత్రి కల్లో కనపడి కట్ట నేను చెప్పానా, ఫోన్ చేసి చెప్పానా, చెవులో చెప్పానా, ఎప్పుడు చెప్పాను? సిగ్గుందా అని అడుగుతున్నాను. 20 మంది మీడియా సోదరుల మధ్యలో నేను ప్రెస్ మీట్ పెడితే సిగ్గు లేకుండా నిజంగా తాగేసి వచ్చి గట్ట రాశారా? మధ్య చెడిపోయిందా? నేనేమో తప్పు ఒప్పుకున్నానట. ఎక్కడ ఒప్పుకున్నాను? నిన్న ప్రెస్ మీట్ పెట్టాను కదా, వీడియోలు ఉంటాయి కదా, మీ సాక్షి ఛానల్లో రిలీజ్ చేయండి. మీకు రాజకీయంగా అంటే ముందు ఒక తప్పు చేశారు, తప్పుడు వార్తను టెలికాస్ట్ చేసి తప్పు చేశారు. ఆ తప్పును కవర్ చేసుకోవడానికి 100 రకాలుగా అంటే నన్ను అడ్డం పెట్టి మినిస్టర్ గారిని బ్యాట్ చేయాలి, మినిస్టర్ గారి కుటుంబాన్ని బ్యాట్ చేయాలి. ఫస్ట్ ఏమో 19 లక్షలు అన్నారు, తర్వాత వీడియోలో 8 లక్షలు అన్నారు, తర్వాత వీడియోలో 6 లక్షలు అన్నారు, లాస్ట్ నిన్న నైట్ 2 లక్షలు అన్నారు. నిన్న ఆవిడ మాట్లాడుతూ నిన్న సాయంత్రం మళ్ళీ ఒక వీడియో వచ్చింది. నేను ఉద్యోగం కోసం జడ్పీలో డబ్బులు ఇస్తే ఈయన తినేశాక నాకు ఉద్యోగం వచ్చాక తెలిస్తే పెద్దల మధ్యలో పెడితే నోట్ ఇచ్చాడు అని చెప్పింది. ఏ పెద్దల దగ్గర పెట్టాను, ఎక్కడ పెట్టారు, ఎక్కడ నోట్ రాసి ఇచ్చాను? నువ్వు గొల్లవీధిలో పెరిగావు, నేను గొల్లవీధిలో పెరిగాను. 1400 మంది ఉన్నారు గొల్లవీధిలో. 50 మందితో నేను నీకు అన్యాయం చేశానని, నీ ఆరోపణలను నిజమని నువ్వు రుజువిప్పించిస్తే నువ్వు దేనిగా నేను రాని. 1400 మంది ఉన్నారు మన వీధిలో. నీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఒక ఆడపిల్ల కాబట్టి నేను చెప్పను.
నువ్వు తప్పుడు ఆరోపణలు చేసేసి మీడియా ముందుకు వచ్చి ఆధారాలు నిజంగా ఉంటారా స్టేషన్కి రా, చూపించు, కంప్లైంట్ పెట్టు. స్టేషన్లో కంప్లైంట్ పెట్టానన్నావు అంటే అన్ని సిఐ గారు ఇచ్చిన రిపోర్ట్, నిన్న ప్రెస్ మీట్, ఇవన్నీ అంటే కొంతమంది నీతో ఆడిస్తుంటే ఆడుతున్నావు. కొంతమంది మంత్రి గారిని నన్ను అడ్డం పెట్టి, మంత్రి గారు అబ్బాయి ఎక్కడో చదువుకుంటున్నాడు, మీకు పిల్లలు ఉన్నారు, సిగ్గుందా రాయడానికి కూడా, మంత్రి గారి అబ్బాయి మీద రాయడానికి సిగ్గుందని అడుగుతున్నాను. నిజంగా మళ్ళీ చెప్తున్నాను, మంత్రి గారిని వాళ్ళని వదిలేసి రండి, నా మీదకి రండి, నా వ్యక్తిగతం మీ ఇష్టమే. నన్ను అడ్డం పెట్టి మినిస్టర్ గారిని బదనాం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే నేను వ్యక్తిగతంగా ఎదుర్కొంటాను, మీరు రండి వ్యక్తిగతంగా ఎదుర్కొందాం, లేదు రాజకీయంగా నా మీద ఎదుర్కోండి, రాజకీయంగా ఎదుర్కొందాం. ఈ తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం ఇకపైన సహించేది లేదు. మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నా డైరెక్ట్ గా రండి, ఇప్పుడు నేను కంప్లైంట్ పెట్టాను, అలా నా మీద వచ్చి కంప్లైంట్ పెట్టండి.